సమర్పయామి నమస్కారాన్ని సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతయే నమః. భద్రం కర్ణే విశ్వయోమదేవో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా శిష్య పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం యజమాన్యజమాన్యస్య అన్య గోత్రోద్భవస్య మల్లమనామ భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సీజన్లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వేములవాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం. అందరూ కూడా కలిసి రైతాంగము వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. అందులో ఈరోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని ప్రార్థిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆది శ్రీనివాస్ గారిది, నాది, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరి చొరవతోటి, మిగతా నాయకులందరి సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి
భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 35 కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి. ఇప్పుడు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా తిరుపతి లాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము, ఇంత పెద్ద సోమవారము, పౌర్ణమి ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలనే ఆలోచనతో నేను నిజంగా ముందు అనుకోలే. భగవంతుడి దగ్గరికి అయినప్పుడు సన్నిధులు అనుకున్నాను, స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, అన్నదానానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జమ కావాలి కదా, ఒక ప్రారంభం చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వచ్చేటప్పుడు కొంత దాన్ని డిస్ప్లే చేసి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను. అధికారికంగా దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ మధ్య దళాలు ఎవడైనా అటువంటి తప్పులు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వని కోరుతా ఉన్నాం. ఎక్కడ మళ్ళా ఎవరన్నా మేము అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం కొంత ఎటువంటి వ్యవస్థలు ఉన్నదంటే వాటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. చక్కగా దేవాలయ ఈవో గారిని లేదా స్థానిక శాసనసభ్యుడి దగ్గర వచ్చి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయాల లోపల బాజాప్తా ట్రస్టులో ఇచ్చి అన్నదాన ట్రస్ట్కి ఇచ్చి స్విఫ్ట్ తీసుకోండి. నేరుగా ఇది 13 నెలల శాసనసభ్యుడు కలిసి నెలకు 3 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. 13 లక్షల రూపాయలు మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు 2 అక్కజేయాలి. 5 పేరు మీద ఆ మనిషికి 5 లక్షల రూపాయలు చొప్పున. మరి మీరు ఉండండి, మేము వేములవాడలో హెలికాప్టర్ ల్యాండ్ కాకట్టే ముందే మీకు జీవో రావాలని చెప్పండి. నాకు పెట్టి వేములందరూ ఫోన్ చేసింది, అన్న పక్కన ఉన్నాడు. మీ కోరిక మేరకు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. 10 నిమిషాలు ల్యాండ్ కాకట్టు జీవో పంపిస్తారు. నిజంగా మేము అక్కడ ఉన్నాం. 10 నిమిషాల ముందే జీవో కాపీని 35 కోట్లు మంజూరు చేసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్లెక్సీని పెట్టి భూమి పూజ చేసింది. దానికి అప్పుడప్పుడు ఫ్లెక్సీ ఏర్పడేయవలసి వచ్చేది, ఎందుకంటే ఫౌండేషన్ స్టోర్ లేదు, గమనించారు. అంటే దాని అర్థం ఏంటంటే వేమనాడు రాజన్న కూడా ఈ ప్రభుత్వంతో మరి దీవెనలు ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనులు చేసే క్రమంలో ఇలాంటి దానికి ఆశీస్సులు ఇవ్వడం ఆనందదాయకంగా, ఆ రోజు శుభదాయకంగా కూడా వేదిక మీద కూడా చెప్పారు. ఈ సందర్భంగా మన ప్రభాకర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనందదాయకంగా, ఆ రోజు శుభదాయకంగా కూడా వేదిక మీద కూడా చెప్పారు. ఈ సందర్భంగా మన ప్రభాకర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. దాన్ని ముందుకు నడపడం ఒక సవాలుగా తీసుకొని పోవాలని చెప్పండి. ఈరోజు 20 కోట్లు ఉన్నటువంటి అన్న సత్రానికి సంబంధించినటువంటి 100 కోట్ల వరకు తీసుకొని పోయి రాబో రోజుల్లో మరింత పెంపొందించే క్రమంలో ఇప్పటికే చైర్మన్ ఛాంబర్ లో కూడా డిస్ప్లే బోర్డ్స్ ఏర్పడేసింది. అసలు ఎవరైతే ఈ దేవాలయానికి వచ్చేటువంటి దాతలుగా ఉన్నటువంటి ఎవరైతే ఇస్తున్నారో చెప్పడానికి కూడా ఒకటి డిస్ప్లే బోర్డు ఏర్పడేయడం జరిగింది. ఈరోజు మరి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా తలా ఇంతగా అంటే వాళ్ళ అన్నలు, వాళ్ళ వదినలు, లేకపోతే తను, వీళ్ళ భార్య, వీళ్ళ పిల్లలు అందరూ కలిసి తలా ఇంతగా 40 లక్షల రూపాయలు ఈరోజు మొదటిగా విరాళం. అంటే ఇప్పటికే అన్నదాన సత్రానికి విరాళాలు వస్తున్నాయి, కానీ ఈ లక్ష్యంతో ముందుకు పోయే క్రమంలో 40 లక్షలు ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా. వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేమనాడు రాజన్న రాజరాజేశ్వర దేవి ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పని కోరుకుంటూ, మరి ఈ వేమనాడు గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాబట్టి ఈ అన్న సత్రం ముందుకు నడవాలని చెప్పి కోరుకున్న క్రమంలో నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి, తండ్రి, నా పేరు, మా భార్య, మా కొడుకు పేరు మీద కూడా ఈ 5 తరఫున 10 లక్షల రూపాయలు నేను కూడా అన్న సత్రానికి ఈ రోజు నుంచే మరి ప్రకటన చేస్తా ఉన్న వారి ప్రకారంగా. ఎందుకంటే ఇది ఒక విధానము భక్త సమాజానికి వెళ్లాలని. ఇంకొక అంశం కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, హైదరాబాద్ నుంచి బయలుదేరితే 2.5 గంటలు వేమనాడు రాజన్న ఆలయానికి స్వామివారిని దర్శించుకొని మళ్లీ భోజనానికి హైదరాబాద్ చేరేంత దగ్గరలో వేమనాడు రాజన్న ఉన్నాడు. కాబట్టి భక్త జనాభాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరూ కూడా ఉదయం మీరు 6 గంటలకు బయలుదేరితే 8:30కి ఇక్కడ రావచ్చు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని, అమ్మవారిని దర్శించుకుని, బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిరిగి భోజనానికి హైదరాబాద్ చేరేంత దగ్గరగా వేమనాడు రాజన్న ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించండి, దర్శించండి, స్వామివారి కృప కటాక్ష పాత్రలు కావాలని. ఈ ఒక రోజు ప్లాన్ చేసుకుంటే వేమనాడు రాజన్న దగ్గరికి వచ్చి
కొండగట్టు అంజనగర్కి వెళ్లి తర్వాత ధర్మపూడి లక్ష్మణ స్వామి దగ్గర కూడా వెళ్లి దర్శనం చేసుకుని సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకున్నంత ఒక టూర్ ప్లాన్ లో కూడా ఈ 3 దేవాలయాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటివి దర్శించుకొని తరించండి. భక్త జనానికి అందరికీ కూడా ఆ స్వామివారి ఇక్కడ అంజన ఆశీస్సులు, ఆ లక్ష్మణ స్వామి ఆశీస్సులు, రాజన ఆశీస్సులు అందే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా టూరిజం సంబంధించిన వారికి కూడా అవసరమైతే మనం ఇది ఒక చక్కటి దానిలో కూడా చేసుకొని ముందుకు పోయినట్టయితే ఇంకా భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించిన వాళ్ళు అవుతున్నమాట. సందర్భం చెప్తూ టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతా ఉంది. ఆలయ విస్తీర్ణ సంబంధించి అదేవిధంగా వేరే పట్ల రోడ్డు వెడల్పు సంబంధించి అన్న సత్రం సంబంధించి కూడా ఈ 3 కూడా యథావిధిగా ముందుకు తీసుకుని చెప్పని ప్రయత్నం చేస్తున్నాం. మహాశివరాత్రి ఫిబ్రవరి 26 తారీఖున వస్తుంది కాబట్టి ఆలయ అంతర్గత భాగంలో ఉన్నటువంటివి ఇప్పుడు టెండర్లలో ముందుకు పోకుండా ఆలయ విస్తీర్ణకి అయితే 4 ఎకరాలు చేయాలనుకుంటాం. ఆ పై భాగం ఈ కింది భాగం నుంచి నిర్మాణం చేయాలని చెప్పడానికి కోసం కూడా మన వీటీడీ సమావేశం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ సందర్భం చెప్తూ సుదూరం నుంచి వచ్చే భక్తులకు, ఈ ప్రాంతంలో భక్తులకు, వేరే పట్టణ భక్తులకు చక్కటి అంటే ఆలయంలోకి వెళ్ళగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుళ్ళు అడుగుపెట్టగానే గతంలో ఉన్న అన్ని కూడా కాసేపు మరిచిపోయి స్వామివారిలో సన్నిధిలో లీనమయ్యే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పని తిరుమలలో ఏ విధంగా వెళ్ళగానే ఆ భక్తి భావం ఉట్టిపడేలా ఉంటుందో వాతావరణం ఆ విధంగా చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకుంటూ దీనికి భక్త జనాలతో పాటు అందరి సహకారం అందివ్వాలని చెప్పిన సందర్భం కోరుతాము.